ఈరోజు మనం కొండపి నియోజకవర్గం గురించి చూద్దాం. మరి కొండపి నియోజకవర్గం చూసుకుంటే ఇదిగోనండి, ఇక్కడ కొండపేట ఉంది, రామిపల్లి, కొత్తవ, కమ్మరిపాలెం, జలం, పెట్లూరు, పాలెం, కారుమంచి, కొండచేడు, సూరారెడ్డిపాలెం, పాగల, ధర్మవరం. ఇదిగోండి ఇక్కడే ఉందండి కొండపి. మనం ఏడాడ ఎదుగుతున్నాం. ఇదిగోండి ఈ కొండపిలో మరి ఇక్కడ 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచినటువంటి స్వామి గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మంత్రిగా ఉన్న సురేష్, సురేష్ గారు వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. స్వామి గారు టీడీపీ నుంచి, సురేష్ గారు వైసీపీ తరఫు నుంచి. మరి ఈ విధంగా చూసుకుంటే స్వామి గారు లోకల్, ఈయన సురేష్ గారు వచ్చేసి నాన్ లోకల్. అదేవిధంగా ఈ కొండపి చూస్తుంటే ఇప్పటికి 2 సార్లు వరుసగా స్వామి గారు గెలిచారు. మరి స్వామి గారు అయితే ఈ చేప నేను హ్యాట్రిక్ కొడతానని మంచి కాన్ఫిడెంట్ అయితే పాక ఉన్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సురేష్ గారు ఈ చేప నేను స్వామి గారికి బ్రేక్ వేస్తాను, నేనే గెలుస్తాను అన్నది సురేష్ గారు ఏదైనా. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కొండపండి. ఇక్కడ చూసుకుంటే ఇది టంగుటూరు మండలం, అవునా? ఈ టంగుటూరు మండలం పాకల, అదేవిధంగా కింద సింగరాయకొండ మండలం ఉంటుంది. ఇదిగోండి ఇది సింగరాయకొండ మండలం, ఇది సింగరాయకొండ, ఇదిగోండి ఇది సింగరాయకొండ మండలం. సింగరాయకొండ, టంగుటూరు, ఈ విధంగా సూరారెడ్డిపాలెం, కొణిజేడు, ఇదంతా మొత్తం పల్లెటూరు అండి. అంతా పల్లెటూరు వాతావరణం, అంతా పంచాయతీలేనండి. మరి ఈ విధంగా ఉన్న కొండపి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అదేవిధంగా ఈ కొండపి ఏ విధంగా ఉంటుందంటే మోస్ట్లీ ఇటు వరకు మొత్తం అంతా టీడీపీ, వైసీపీ మొత్తం 50-50 ఉంటుందండి. మరి కొండపి ఇదంతా వచ్చేసరికి టీడీపీ ఫేవర్ ఉంటుందండి. ఈ పొన్నలూరు కానీ ఈ ఏరియా మొత్తం, ఈ పొన్నలూరు మండలం, ఈ పొన్నలూరు మండలం ఈ ఏరియా మొత్తం కొంచెం 60% టీడీపీ ఉంటే 40% వైసీపీ ఉంటుంది. ఇక్కడ మాత్రం 50-50 ఉంటుందండి, టంగుటూరు, ఈ సింగరాయకొండ మాత్రం. మరి ఇటు పక్క చూసుకుంటే ఇది కూడా 50-50గానే ఉంటుందండి ఈ ఏరియాలో అంతా. సో మొత్తానికైతే ఈ కొండపి ఏ విధంగా ఉంటుందంటే ప్రజెంట్ అయితే స్వామి గారికి ఫేవర్ అండి ఉన్న టాక్ అయితే. మరి చూడాలి ఏ విధంగా ధీటుగా స్వామి గారు కూడా అంతే. ఏం చెప్తున్నారు, మంత్రిగా ఉండి యలగొండపాలెన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసండి. మీరు ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఎంత గొప్పగా అభివృద్ధి చేశాడో తెలిస్తే నాకు ఓటొద్దు. కొండపి అదే విధంగా చేస్తాడు. లేదు అభివృద్ధి చేయలేదంటే నాకు ఓటేయండి, టీడీపీకి ఓటేయండి. చూడండి, అంటే ఇక్కడ టీడీపీకే ఓట్లు పడే ఛాన్స్ ఎక్కువ. అదిగాక లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేది ఒకటి. అదేవిధంగా స్వామి గారికి ఇలా ప్రతి ఊరు, ప్రతి దగ్గర ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలుగా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ విధంగా ఉందండి. ఇదండి మరి కొండపిలో అయితే ఈ చేప అంత అనుకున్నంత మెజార్టీ అయితే రాదు కానండి, ఓ మెజార్టీతో స్వామి గారు గెలుస్తారు అని అయితే అనుకుంటున్నాం. మరి ఏదేమైనా కానీ అంతిమ నిర్ణయం ప్రజలే కదండి. మరి ఇప్పుడు చూసినట్లయితే మన స్వామి గారికి, అదేవిధంగా సురేష్ గారికి, ఇద్దరికి మా తరపున ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మీరు బాగా కష్టపడుతున్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరి వైపు చూస్తారో వాళ్ళే విజేతలు కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.